ఏమీ చేతకాని వాడనైనటువంటి నేను చేసిన నమస్కారమును స్వీకరించి వీడు నన్ను అర్థము చేసుకోలేడు అన్న నా యొక్క అశక్తతని నాయందు అర్హతగా చూపించి నాకు కరుణతో నీ స్వరూపాన్ని నాకు నువ్వు తెలియచెప్పి నన్ను నీ అంత వాణ్ణి చేసి నీలో కలుపుకోవడం నీ ఔదార్యం. మీరు సాధారణంగా అమ్మవారికి శాక్తేయ ప్రణవములు అని కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః అని ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. వీటిని ఆ బీజాక్షరాలని, బీజాక్షరం అంటేనే చంద్రశేఖర పరమాచార్య స్వామి అంటారు లెటర్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అంటారు. దాన్ని ఎలా పడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి మీరు చెయ్యగలరా? అన్ని వేళలా చెయ్యలేం. కానీ ఇప్పుడు పోతన గారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. కృపాబ్ధినిచ్చుట మహత్వ. మహత్వానికి బీజాక్షరం ఏమిటండి? ఓం. కవిత్వ. కవిత్వానికి బీజాక్షరం ఏమిటి? ఐం. మహత్వ, కవిత్వ, పటుత్వ భువనేశ్వరి బీజాక్షరం ఏమిటి? హ్రీం. ఆ తర్వాత సంపదల్ లక్ష్మీదేవి శ్రీం. ఇప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మీరు బీజాక్షరాలతో అస్తమానం అనడానికి వీల్లేదు అలాగా. కానీ మీరు రైల్లో కూర్చుని, బస్సులో కూర్చుని స్నానం చేయకుండా ఎక్కడున్నా కూడా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కరుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధి నిత్యుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటున్నారు అనుకోండి. మీరు మరో రూపంలో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనేస్తున్నారు. మీరు అస్తమానం అమ్మ 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 అంటే ఏమైపోతుంది? అమ్మవారు తొందరగా పలికేది దేనికి? వేరొక నామానికి పలకదు. అందుకే లలితా సహస్రం శ్రీమాత అమ్మతనంతో ప్రారంభమవుతుంది. ఆవిడ రాజరాజేశ్వరి అయినా ఆవిడ ముందు అమ్మ అమ్మా అనేటప్పటికీ పొంగిపోతుంది. అంతే. ఏమిరా అబ్బాయి అంటుంది. ఇన్ని మాటలు ఆ పద్యంలో అటు ఇటు అమ్మ 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 అంటున్నారు అనుకోండి. అమ్మలగన్నయమ్మ అని మీరు ఓ అమ్మ 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 అని పిలుస్తుంటే అమ్మ ఏం చేస్తుంది? బా పిల్లాడు అస్తమానం అమ్మ 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 అని తినేస్తున్నాడు అనుకోండి. ఎవరో పెద్దవాళ్ళతో మాడుతుంటే ఏమిట్రా అంటుంది. ఇంత విసుక్కుంటూ చూసిన అమ్మ అమ్మ ఆకలేస్తోందమ్మా అన్నం పెట్టమ్మా అంటాడు. ఉండి వస్తున్నాను, ఒక్క 5 నిమిషాల్లో వచ్చేస్తానండి. నేను గబగబా కాస్త ఉసిరికాయ పచ్చడి అన్నం నెయ్యేసి కలిపేసి తింటుండి మళ్ళీ వస్తానంటుంది. ఎందుకని? అలా 4 మాటలు అమ్మ 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 అని పిలిచేటప్పటికి విసుక్కోవడం చేత కానటువంటి దయాస్వరూపము అమ్మ. ఇప్పుడు మీరు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని లేకపోవచ్చు. కానీ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అనడానికి కష్టం ఏమిటండి? ఇప్పుడు చెప్పండి, పోతన గారు శ్రీ విద్యా రహస్యాలన్నింటినీ ఔపాసన పట్టి ఆంధ్రదేశానికి ఒక మహత్తరమైన కానుకని బహూకరించిన మహాపురుషుడా కాదా? ఆయన ఒక ఋషి పోతన గారు. అందుకని ఆ పద్యం ఇచ్చారు. ఇచ్చి వెంటనే అంటారు, వాలిన భక్తి మెచ్చదన వారిత తాండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూక మాలికి కపాలికి బాల శశాంక మౌళికి నారదాది మునిముఖ్య మన సరసీరుహాళికి అంటారు. వాలిన భక్తి మెచ్చదన వారిత తాండవ కేళికి. ఏమి మాటలండి పోతన గారి నోటంట పడ్డాయి. పోతన గారా పలికింది? వెనక రామచంద్రమూర్తి పలికిస్తున్నారు ఆయనతోటి. వాలిన భక్తి. వాలిన భక్తి ఏమిటండి? ప్రపంచంలో మీరు ఎక్కడైనా నిలబడిన భక్తి, వాలిన భక్తి, ఒంగున్న భక్తి, కూర్చున్న భక్తి ఇలా విన్నారా? సాత్విక భక్తి, రాజస భక్తి, తామసిక భక్తి ఇలా ఉంటాయి. అంతేగాని వాలిన భక్తి, నించున్న భక్తి, పడుకున్న భక్తి ఇలా ఉండదు. మరి పోతన గారంతటి వారు వాలిన భక్తి అన్న మాట ఎలా వేశారు? అంటే వాలిన భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? నాకు యోగ్యత లేదు, నేను నీకు నమస్కరించగలిగిన వాడను కాను, నీ స్వరూపము నాకు అర్థం కాదు, కానీ ఏమీ చేత కాని వాడనైనటువంటి నేను చేసిన నమస్కారమును స్వీకరించి వీడు నన్ను అర్థము చేసుకోలేడు అన్న నా యొక్క అశక్తతని నాయందు అర్హతగా చూపించి నాకు కరుణతో నీ స్వరూపాన్ని నాకు నువ్వు తెలియచెప్పి నన్ను నీ అంత వాణ్ణి చేసి నీలో కలుపుకోవడం నీ ఔదార్యం. నా అశక్తి ఉంటే తప్ప నీ శక్తి ప్రకటితమవుదావు. అందుకని శరణాగతి ఏం చేస్తుంది? మీ దౌర్బల్యము చేత ఈశ్వరుడి శక్తిని ఆవిష్కరింపజేస్తుంది. లేనినాడు ఈశ్వరుడి యొక్క కరుణ ఆవిష్కరింపబడడానికి అవకాశం ఎక్కడుంది? శరణాగతి లేకపోతే. శరణాగతిలో
భక్తుడి యొక్క వినయము ప్రకటితమవుతుంది, భగవంతుడి యొక్క దయ ప్రకటితమవుతుంది. ఇప్పుడు శరణాగతి చేస్తున్నారు. ఎవరికి? తాను ఏ పరమేశ్వరుణ్ణి నమ్మారో ఆ శంకరుడికి నమస్కరిస్తున్నారు. ఎక్కడ చూపించారండి భేదం పోతన గారు? పలకలా కృష్ణ కథ. వాలిన భక్తి. వాలిన భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? మనం సాష్టాంగ నమస్కారం చేస్తాం ఈశ్వరుడికి పూజంతా అయిపోయిన తర్వాత. అప్పుడు ఒక మాట చెప్తాం, స్వామి ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసాస్తథా పద్యాః కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే అని. స్వామి చూశావా, నేను నీ ముందు వాలిపోయి నేల మీద పడి నా గుండెలు తగిలేట్టు, నా తల తగిలేటట్టు, నా కన్నులు తగిలేట్టు, నా చెవులు తగిలేటట్టు, నా చేతులు తగిలేటట్టు, నా పాదములు తగిలేటట్టు నేను భూమి మీద పడి నమస్కరిస్తున్నాను అంటే శరణాగతి. వాలిన భక్తి మెచ్చదన వారిత తాండవకేళికి. నేను ఇప్పుడు భూమి మీద పడిపోయి నమస్కరిస్తున్నాను. ఎవరికి? అవారిత తాండవకేళికి. ఏమి మాటలండి పోతన గారి నోటి వెంట. ఈ పద్యాల గురించి వినగానే పొంగిపోకుండా భగవంతుడు ఎలా ఉంటాడో నాకు చెప్పండి. అవారిత తాండవకేళికి, ఆపడం చేత కాక ఎప్పుడూ అలా తాండవం చేసేటటువంటి వాడైనటువంటి వాడికి ఎందుకండి అట్లాంటి వాడికి నమస్కారం చేయడం? ఆయన ఏదో నాట్యం చేసుకుంటుంటే ఈ నమస్కారం చేస్తే ఆయన చూస్తాడా? కాదు. ఎందుకు ఆ మాట అంటున్నారో తెలుసా అండి? పోతన గారు ఏమడిగారు? శివారాధన చేసి ఐశ్వర్యం అడగలేదు, జ్ఞానం అడిగారు, మోక్షం అడుగుతున్నారు.